అనగనగా ఒక ఊరిలో మయూరి అనే 6 ఏళ్ల చిన్నారి ఉండేది. ఆమెకు జంతువులంటే అమితమైన ప్రేమ. ఒకరోజు ఉదయం ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలోంచి ఒక హంస వచ్చింది. హంస మయూరిని చూసి ఇలా చెప్పింది, మయూరి, మాకు అడవిలో ఒక కష్టం వచ్చింది. చెట్లు ఎండిపోతున్నాయి, జంతువులు భయంతో పరిగెడుతున్నాయి. నీ సహాయం మాకు కావాలి అంటుంది. అప్పుడు మయూరి ఒక్క నిమిషం ఆలోచన చేయకుండా తన బుట్టలో ఫలాలు నీళ్లు వేసుకుని హంస వెనుక అడవిలోకి నడిచింది. అక్కడ ఆమెకు చిట్టి కళ్ళజోడు పెట్టుకున్న తెలివైన ఏనుగు, కోతి, ముచ్చటగా మాట్లాడే తెలివైన చిలుక పరిచయమవుతాయి. వాళ్ళ అందరూ కలిసి అడవిలోకి ఎక్కడో ఉన్న మంత్రగాడు ఆ అడవికి మంత్రం వేశాడని కనిపెట్టారు. ఆ మంత్రం వల్ల అడవి బూడిదగా మారింది అని తెలుసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి అటువైపు వెళ్తారు. అప్పుడు ఆ కోతి మయూరి బుట్టని ఆశగా చూస్తూ, మయూ, ఇవి ఏంటి అని అంటాడు. అప్పుడు మయూరి చిన్నగా నవ్వుతూ, అది బాదం మిఠాయి అని చెప్తుంది. కోతి అవి తీసుకుని తింటాడు. లోపల మిరపకాయ ఉంటుంది. కోతి ఊపిరి పీల్చుకుంటూ కేకలు వేస్తూ, ఇది మిఠాయి కాదు, మిరపమాంబు అని అరుస్తూ పరిగెడుతుంది. మంత్రగాడి గుహలోకి వెళ్ళేటప్పుడు చిన్న మెట్టు మీద ఏనుగు ఇరుక్కుపోతుంది. అందరూ కలిసి దాని లోపలికి తోస్తారు. లోపలికి వెళ్ళాక ఆ గుహలో మంత్రగాడు ఉంటాడు. కానీ మయూరి భయపడకుండా తన మనసులో ధైర్యంతో మాటలు చెప్పి మంత్రగాడిని చైతన్యవంతుని చేస్తుంది. చిలుక మంచి పాట పాడి ఆ పాటకు మంత్రగాడి మనస్సు మార్చేస్తుంది. ఆయన తన చెడు మంత్రాన్ని తిరస్కరించి అడవిని మళ్ళీ పచ్చగా మారుస్తాడు. చివరికి జంతువులంతా మయూరిని అరణ్యరాణి అని ప్రకటిస్తారు. ఒక ప్రకాశవంతమైన పువ్వులు ఇచ్చి మయూరిని ఇంటికి తిరిగి పంపిస్తారు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.